నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. అమిత్ షా సభకు ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి మురుగన్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. ఫోర్త్ ఫేజ్కు రేపు 5 గంటలకు ఫైనల్ ప్రచారం ఉంది. ఈ రేపు మనకి ఒక అదిష్టం మన ఫైనల్ ప్రచారంలో మన హానరబుల్ హోమ్ మినిస్టర్ బీజేపీ సీనియర్ నేత శ్రీ అమిత్ షాజీ గారు ఈ బహిరంగ సభ ఇక్కడ వస్తారు. ఈ బహిరంగ సభ మన వనపర్తిలో ఈ వనపర్తి రీజన్కు మన అమిత్ షా గారు మన హోమ్ మినిస్టర్ గారు రెస్పెక్టెడ్ హోమ్ మినిస్టర్ గారు వస్తారు. ఈ మన భరత్ ప్రసాద్ గారు మన బీజేపీ క్యాండిడేట్కు సపోర్ట్ చేసి వాళ్ళు రేపు ఇక్కడ ఫైనల్ స్టేజ్ ప్రచారం చేసేది. ఇక్కడ మాకు అందరికీ ఒక స్ట్రాంగ్ ఇక్కడ కూడా ఒక పుష్ వచ్చింది. ఆల్రెడీ మన ప్రైమ్ మినిస్టర్ గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ఇక్కడ వచ్చి మన నాగర్ కర్నూల్లో మన క్యాండిడేట్కు ప్రచారం చేసేది జరిగిపోయినారు. ఇప్పుడు నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీలో భరత్ ప్రసాద్ గారు పెద్ద లీడ్గా ఉన్నారు. వీఆర్ వర్కింగ్ ఫర్ ద మార్జిన్. ఆల్రెడీ ఈస్ విక్టరీ ఈస్ కన్ఫర్మ్. వీఆర్ వర్కింగ్ ఫర్ ద మార్జిన్. ఈ ఎలక్షన్ ప్రజలు అందరూ వాళ్ళు ఏం చెప్తారు, ఈ ఎలక్షన్ ప్రైమ్ మినిస్టర్ బీజేపీ ఎప్పుడు కూడా రిజర్వేషన్కు మా సపోర్ట్గా ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, రేపు ఉంటాము, మళ్ళీ ఎల్లుండి కూడా ఉంటుంది. ఇప్పుడు ఆల్వేస్ బీజేపీ ఇస్ గోయింగ్ టు సపోర్ట్ ఫర్ ద రిజర్వేషన్. ఈ రావేంద్ర రెడ్డి గారు అబద్ధం పొయ్యి ప్రచారం మక్కల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళతో ఇట్స్ నాట్ అట్ ఆల్ వర్క్ ఇట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు 6 ప్రామిస్ 6 గ్రాండ్ అత్త గ్యారంటీ కూడా ఫెయిలర్. నేను నిన్న ఒక మహిళ ఒక బస్సు, ఆ బస్సు నిలకాట కిందట 100 మీటర్ పడిపోతాడు, మహిళలందరూ పారుతారు. ఇట్లా మహిళ వాళ్ళు ఆ బస్సు కూడా టైంకి వచ్చేది లేదు. ఆ బస్సు ఎక్స్ప్రెస్ బస్సు కాదు, అల్ట్రా ఎక్స్ప్రెస్ బస్సు కన్వర్ట్